ఆదివారం చర్చికి వచ్చినందున పరిశుద్ధుని కాదు, కానుక ఇచ్చినందున పరిశుద్ధుని కాదు, ప్రసంగం విన్నందున పరిశుద్ధుని కాదు. నా పరిశుద్ధత రహస్యము యేసు రక్తము. ఆయన రక్తమును బట్టి పరిశుద్ధుణ్ణి, ఆయన కృపను బట్టి యోగ్యుణ్ణి. అరే, ఆయన కృప చూపి నన్ను యోగ్యునిగా ఎంచాడు, ఆయన రక్తముతో నన్ను కడిగాడు. నువ్వెవర్రా నన్ను ఆక్షేపించడానికి? తూకోన్రే అనే మాట అనకముందే చంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు నీ యోగ్యతను ప్రశ్నించినా, నీ మనసే నీ యోగ్యతను ప్రశ్నించినా, దయ్యమే ఎదురు నిలిచి నీ యోగ్యతను ప్రశ్నించినా, సింహం వంటి ధైర్యంతో నీవు చెప్పగలగాలి. ఇది నేర్చుకోకపోతే దెబ్బతింటావు, నువ్వు కృంగిపోతుంటావు, కుమిలిపోతుంటావు. ఏదో ఒక చిన్నదో పెద్దదో అడుగులు జారి ఏదో ఒక తొట్టుపాటు జరిగిన ప్రతి ఘట్టంలోనూ నువ్వు కృంగిపోయి కుమిలిపోయి రోగివైపోతావు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, సాతానును జయించే రహస్యం ఒక్కటే. యేసు రక్తమును బట్టి, వాడికి నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి జయిస్తావు. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి, వాడికి నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి వాడిని ఓడగొడతావు నువ్వు.